మరి నిన్న వ్యూహం అని ఒక సినిమా రిలీజ్ అయింది. ప్రముఖ దర్శకులు, నాకు ఆప్తులు రామ్ గోపాల్ వర్మ గారు దర్శకత్వం వహించారు. మరి ఎన్నో అద్భుతమైన సినిమాలు తీశారు ఆయన. మరి కొన్ని బూత్ రాత్తులు కూడా తీశారు. కానీ బూత్ కన్నా ఒక హారర్ సినిమా, రాత్రిని మించిన హారర్ సినిమా మా మిత్రులు తీయటం అభినందనీయం. అభినందనీయం అని ఎందుకంటున్నానో ఇంకొంచేపు అయ్యాక తెలుస్తుంది. మరి నిన్న రిలీజ్ అయిన ఆ సినిమా ఒక కత్తితో కస పొడిచేసి ఆ కేక్ని ఒక అద్భుతమైన మాట అన్నారు. ఎవడో అడిగాడు, పనికిమాలినోడు, ఆ సినిమా సూపర్ హిట్ అనుకుని. మరి ఎవరైనా కాకిపిల్ల కాకి ముద్దు, రాము గారి సినిమా రాము గారికి ముద్దు, ఆయన సినిమా విపరీతంగా ఆలేస్తుంది అనుకున్నట్టున్నారు. ఏదో ఫస్ట్ షో ఎక్కడో మరి విజయవాడలో ఉన్న కొద్దిమంది బలవంతంగా వచ్చినట్టున్నారు, అంతే. అసలు కలెక్షన్లు ఏంటో నేను సవివరంగా చెప్తా. సో ఆ వ్యూహం అనే సినిమా మామూలుగా మనం అందరం అనుకుంటాం రాయలసీమలో అసలు జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద తోపు తురుము ఖాన్ అని. సినిమా ఏదన్నా ఆడితే రాయలసీమలోనే ఒక మాదిరిగా ఆడొచ్చు. అందుకని నేను రాయలసీమ, నాకు సినీ పరిశ్రమతో విస్తృతమైన కాంటాక్ట్స్ ఉన్నాయి కాబట్టి అసలు రాయలసీమలో ఏదన్నా ఎలా ఆడుతుంది జగన్మోహన్ రెడ్డి ఆత్మకథ అని చెప్పడం జరిగిన ఈ వ్యూహం గురించి మాట్లాడుకుందాం. ఎవరు పన్నిన వ్యూహంలో నేను అర్జున్ రెడ్డిని, నాకు వ్యూహంలోకి వెళ్ళటమే కాదు రావటం తెలుసు అన్నాడు. కానీ మరి ఈయన వ్యూహంలోకి వెళ్ళి డామ్ డమాల్, దీనివల్ల రిపర్కేషన్స్ మనకు వచ్చిన అనాలిసిస్ కూడా చెప్తా. ముందుగా కడప జిల్లా చెప్పుకుందాం. చిత్తూరు జిల్లా, చిత్తూరు డిస్ట్రిక్ట్ లో తిరుపతి సంధ్యాలో, చిత్తూరు చాణక్య, మదనపల్లి సాయి చిత్ర, కాళహస్తి ఆర్ఆర్, పొంగనూరు తాజ్, పలమనేరు పద్మశ్రీ, పీలేరు ఎస్వి మహల్, కల్లూరు ఎంఎన్ఆర్, కొన్ని చోట్ల 2 షోలు, కొన్ని చోట్ల 4, కొన్ని చోట్ల 0 షోలు. ఎస్పెషల్లీ మదనపల్లి కాళహస్తిలో నో షో, పొంగనూరులో మటుకు 4 షోలు. పాపం పెద్దిరెడ్డి గారు బలవంతంగా వేసినట్టున్నారు. సో నూన్ షో కలెక్షన్లు చెప్తా. ఒక్క చిత్తూరు చాణక్యలో, తిరుపతిలో షో పల్లా మార్నింగ్, చిత్తూరు చాణక్యలో 9,900, తర్వాత తాజ్ పొంగనూరులో 4,462, పీలేరు 2,280, ఇంకెక్కడో పాపం సంఘం దమల చెరువులో 485 రూపాయలు గ్రాస్. ఇది ఆ మురుగన్ థియేటర్ లో 2,483 నూన్ షోకి. మ్యాట్నీ షోకి మురుగన్నే చెప్పుకుందాం 1,479, అంటే ఒక 10-15 టికెట్లు అలా తెగినాయి. ఫస్ట్ షో 1,566, సెకండ్ షో 2,610. ఇలాగా నా దగ్గర నెట్ ఎంత, గ్రాస్ ఎంత, షేర్ ఎంత అనే వివరాలు థియేటర్ వైజ్ ఉన్నాయి. అలాగే అంటే నేను ఉన్నట్టు చెప్తున్నా. కర్నూలులో ఆనంద్ 4 షోలు అన్నారు. కర్నూలు ఎస్విసి ఓరి అమ్మాయి సినిమా అందానికి కర్నూలులో 3 థియేటర్లు రా బాబు. కర్నూలు శ్రీరామ 4 షోలు, నంద్యాల రఘురామ, అబ్బో నా పేరు, ఆదోని ద్వారక, ఎమ్మిగనూరు శ్రీనివాస షోలు 4, మార్కాపురం విజయ, గిద్దలూరు కృష్ణ, అలల్లగడ్డ శ్రీరామ, బనగనాపల్లి జిఎం అంట. ఆదోని ద్వారకాలో అయితే మటుకు పాపం 36,285 గ్రాస్ ఉంది. అలాగే ఇంకో దగ్గర ఎక్కడో 550 రూపాయల గ్రాస్ ఉందండి. అది 2 షోలే. అది ఎక్కడంటే నోబుల్ థియేటర్ చగలమరి. సో నంద్యాల చూద్దాం. రఘురామ థియేటర్లో బాగానే ఉంది. ఒక 6,000 సెకండ్ షో, ఈవినింగ్ షో 6,435, మార్నింగ్ షో మటుకు 12,000. అక్కడ రఘురామ నా థియేటర్లోనే కొత్త చూశారండి ఈ సినిమా. అక్కడ మటుకు ఓకే 34,000 దాకా వచ్చిందండి. సరే, ఇక థియేటర్ అంటే నేను అథెంటిక్ గా చెప్తున్నాను అనటం కోసం ఈ థియేటర్ పేర్ల వరకు చదివి ఫుల్ షేర్ చెప్పేస్తా, తర్వాత విశ్లేషిద్దాం. అనంతపూర్లో గంగా, హిందూపూర్లో అమృత్తు, గుంతకల్లో వాసవి, గూటీలో ఒక అమృత్తు, రాయదుర్గంలో కేబీ 4 షోలు, పెనుకొండ వెంకటేశ్వర 4 షోలు, మురవకొండ బాలాజీ 4 షోలు, కడప అసలు మామూలు కడప కింగ్, కడప సింహం, పులి గడుపున అదేదో పులి పుడుతుంది ఇంకేదో పుట్టదు అంటారు కదా, ఆ కడప సంగతి చూద్దాం. కడప రవి థియేటర్ 2 షోలు, మార్నింగ్ షో 16,375, ఈవినింగ్ షో 10,560, మొత్తం 26,975 గ్రాసు. నెట్ షేర్ వచ్చి 11,922 రూపాయలు. ఇది అంతోటి కడపలో సీను. అసలు పులివెందులు అయితే షో ఇలా, హలో పులివెందులు నో షో, థియేటర్ వేశారు కానీ అంటే అన్ని తక్కువ టికెట్లు దిగితే షో వేస్తే బాగోదు అనుకున్నారు ఏంటో. పులివెందులు శ్రీనివాస నో షో, అబ్బా సిగ్గేస్తుంది.
షేమ్ గా ఉంది. చెప్పుకోవాల్సింది ఏంటంటే షేర్ ఎంతో చెప్తా. అప్పుడు అంతా కలిపి నిన్న మొత్తం సీమలో పులివెందుల పులిబిడ్డ బయో చరిత్ర సీమలో టోటల్ గ్రాస్ 6,91,582, నెట్ గ్రాస్ 5,83,774, నెట్ షేర్ అనగా నిర్మాత కిరణ్ కుమార్ అయితే కిరణ్ కుమార్ కి, మధ్యలో వెళ్ళిపోయినోడు అయితే వాడికి, లేదు జగన్మోహన్ రెడ్డి అయితే జగన్మోహన్ రెడ్డికి, మరి మదన్ మోహన్ రెడ్డి ఆ సినిమాలో హీరో 2,91,303 రూపాయలండి నిన్న అక్కడ వచ్చిన షేరు. అంటే క్యూబ్ కాస్ట్ కూడా రాలా. ఇంకా నయం ప్రింట్ సిస్టమ్ లేదు ఇప్పుడు. ఇదివరకు అట్లాగా ప్రింట్ తీసుంటే ఇంకా దారుణంగా ఉండేది పరిస్థితి. ఎప్పుడో ఎలాంటి కలెక్షన్లు వచ్చే సినిమాలు సంవత్సరానికి ఒకటి కూడా రావు. మరి అటువంటిది రాష్ట్ర ముఖ్యమంత్రి జీవిత చరిత్ర ఇంత దారుణంగా ఉండటం అన్నదే 3 రోజుల క్రితం అయితే చాలా బాధపడి ఉండేవాడిని. ఎందుకంటే అప్పుడు నేను ఆ పార్టీలో ఉన్నాను కనుక. ఇప్పుడు బాధ లేదు, కొంచెం సంతోషం కూడా ఉంది. ఎందుకంటే సినిమా మరి 2వ రోజు ఫుల్ అయితే అన్నా. నేను 2వ షో అని కూడా అన్నా, 2వ రోజు అన్నా. 2వ షో కాదు కదా, రాయలసీమ మొత్తం మీద ఎక్కడా కూడా ఒక షో కూడా ఫుల్ అవ్వాల. ఎంటైర్ రాయలసీమ పులివెందుల షో వల్ల ఎంటైర్ రాయలసీమ మొత్తం షేర్ ఎంతో చెప్పేగా 3 లక్షలు దాట్లా. అంటే ఇవాళ ఇంకా భయపడిపోయి రే టికెట్లు కొనపడి తప్ప వాళ్ళు మనుషులు ఉన్నా లేకపోయినా అని ఎంత ప్రెస్టేజ్కి వెళ్ళినా డొల్ అయిపోనాది, అందరికి తెలిసిపోనాది. ఇంకెంత లేపినా రాజ అన్నా కూడా అది లేచే పరిస్థితి లేదు. ఈ సినిమా వచ్చిన తర్వాత మరి గతంలో యాత్ర 2 అని వచ్చింది, అది డిజాస్టర్ గా మనం చెప్పుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు కూడా కొన్ని మీటింగుల్లో చెప్పారు. ఇప్పుడు ఈ సినిమా వచ్చిన తర్వాత అది చాలా బెటర్ సినిమా అయిపోయింది. ఆ కంపారిజన్ లో ఈ సినిమా కలెక్షన్ కి మరి ఏమని పెట్టుకుంటారో చాలా రిచ్ గా తీశారు. మరి ఈ సినిమా అందానికి ఇంకోటి ఉందట, శపథం అట. సరే ఈ సినిమా సోమవారమే ఎత్తేస్తారు. మరి శపథం ఏమన్నా ప్రీపోన్ చేసుకుని సోమవారానికి వేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ శుక్రవారానికి ఇంకేమన్నా సినిమాలు వేసుకోవచ్చు. ఏముంది పాపిస్తుంది చాలా ఉంది. ఏదో కలెక్షన్లు రాసుకోండి. ఆంధ్ర కలెక్షన్లు కూడా రేపు చెప్తా. నిన్న ఇవాళ కలెక్షన్లు వీళ్ళు ఎంత కలెక్షన్లు కట్టడి చేసినా మాకు వచ్చేస్తాయమ్మా. నువ్వు టికెట్లు కొని షో చేసినా థియేటర్లో ఎంతమంది కూర్చున్నారో కూడా చెప్తావమ్మా. మదన్ మోహన అన్ని చెప్తాం. ఇది కలెక్షన్ లో మీ ముందుంచా. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ప్రజలు ఈ వ్యక్తిని చూడటానికి ఇష్టపడతలా. కనీసం వాలంటీర్లు చూసినా ఇంకొంచెం బెటర్ కలెక్షన్ నుండి అన్యాయం కదరా వాలంటీర్లు. ఏదైనా మీరు కూడా మంచి వాళ్ళు అని చెప్పి వాళ్ళు ప్రూవ్ అయింది. ఇక్కడ మరి బలవంతంగా మీరు ఆ డ్వాక్రా మహిళల్ని మిగిలిన వాళ్ళని లెక్కరిచ్చి బిర్యానీ ఇచ్చి మరి ఫిల్ చేయమని, అంటే నిన్నైతే వాళ్ళు కూడా కలెక్షన్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు, షాక్ లో ఉండుంటారు. మరి వాళ్ళ నుంచి మీకు ఏమన్నా ఎక్స్ట్రా డ్యూటీ పడుతుందేమో. వీళ్ళందరినీ పాపం తోలుకెళ్ళి డ్వాక్రా మహిళలారా మీరు రాకపోతే మీకు స్కీములు కట్టు, పింఛన్దారులారా అవ్వాతాతలారా రండి బాబు మా దేన గాథ వినండి. ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి మీరెవరో సినిమా చూడలేదని, మీకోసం సినిమా చూడరా అని చెప్పి పాపం ఏడ్చే పరిస్థితి. సో రాము గారు అన్నారు, మళ్ళీ చెప్తున్నా, రాము గారు నేను మంచి మిత్రులు, రెగ్యులర్ గా మాట్లాడుకుంటాను కూడా. ఆయన కూడా కన్ఫర్మ్ చేశారు. కానీ మరి ఇప్పుడు రాజుగారు మా మిత్రులు మీసం తీసేస్తే తెస్తారో లేదో చూడాలి, మాట నిలబెట్టుకుంటారో లేదో అన్నారు. నేను కూడా అసలు ఎప్పటి నుంచో సరదాగా కొద్ది రోజులు మీసం తీద్దామని అనుకున్నా. ఈ పరీక్షలో ఓడిపోతే ఆనందంగా తీసుండేవాడిని. కానీ నన్ను మరింత మీసం పెంచేలాగా ఓ 10 రోజుల పాటు ట్రిమ్ కూడా చేయను రాము గారు. ఏదైనా మీరు విలన్ క్యారెక్టర్ ని హీరోగా చూపెట్టాలనుకున్నారు, అది గాడ్ ఫాదర్ లో కుదిరింది ఫ్రాన్సిస్ ఫోర్డ్ కపోలాకి. క్యార్లియోన్ ఫ్యామిలీ అలాగా ఈ పులివెందుల ఫ్యామిలీని మీరెంత పెద్ద హీరోయిజం ఎలివేషన్లు ఇద్దాం అనుకున్నా జనాలకు అంతా తెలిసిపోయింది. ఇప్పుడు మీకు కూడా అర్థమైపోయింది ఎవరి గ్రేట్ ఫిల్మ్ మేకర్. మంచి వాళ్ళని కొంచెం చెడ్డోళ్ళైనా చూస్తారేమో గానీ చెడ్డవాడిని మంచోడని పెద్ద వ్యూహం పన్నేసాడని శపథాలు చేసేసాడని ఏమన్నా రామగారు. నిజంగా నేను మీకేం చెప్పా, ఎవరి గ్రేట్ డైరెక్టర్ సార్. కానీ ఇతను ఫేడ్ అవుట్ అయిపోయాడండి. అయిపోయిన అప్పారావు మావాడు ఎవరు చూడరండి ఆ సినిమా అని చెప్పి కూడా. బట్ ఏం చేస్తారు, ఆయన ఎంత గొప్పగా తీసినా మరి ఎందుకున్న క్యారెక్టర్ అటువంటిది. ఇది క్యారెక్టర్ ఫెయిల్యూర్ తప్ప ఇది రాము గారి ఫెయిల్యూర్ కానే కాదు. ఇంకొకళ్ళు తీసుంటే ఈ 2,90,000 షేర్ కూడా అసలు వచ్చి ఉండేది కాదు. కనీసం నాలాంటి రాము ఫ్యాన్స్ కొంతమంది చూడబట్టి ఆ కలెక్షన్ అన్న వచ్చింది. కానీ మదన్ మోహన్ రెడ్డి క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ అయితే ఆ కలెక్షన్ కూడా వచ్చేది కాదు. ఇప్పుడు రాజకీయాలకు వద్దాం. ఈ సినిమా రిలీజ్ ని బట్టి అర్థమైంది ఏంటంటే ఈ కలెక్షన్లు ఎలా ఉన్నాయో
రేపు బూత్ లో ఓట్ల పరిస్థితి కూడా అలాగే ఉండబోతోంది. అతి ఘోరమైన పరాజయం. ఈయన ఆత్మకథ సినిమా ఎలాగైతే అతి ఘోరమైన పరాజయం అయిందో అంతకు మించిన ఘోర పరాజయం రేపు రాబోయే ఎలక్షన్ లో అవ్వబోతోంది అనేది మనకి అర్థమవుతుంది.